గురుమూర్తి తాళం పెట్టి వెళ్ళటం ఆలస్యం. దయానిధి బయటకొచ్చాడు. గదంతా చీకటి. సుఫల నొచ్చుకుంటూ అంది. ఇబ్బంది పడ్డారా? ఏడవలేక నవ్వి అన్నాడు. అబే అదేం లేదు అని జేబులోంచి నిద్రమాత్రల పొట్లం తీసి ఇచ్చాడు. సుఫల వాటినందుకొని పక్కన పెట్టింది. దయానిధి ఆమెని పరీక్షంగా చూసి బాగా చిక్కిపోయారు అన్నాడు. చిక్కిపోతే చక్కగా లేనా? అంది గమ్మత్తుగా. దయానిధి తడబడుతూ నా ఉద్దేశం అది కాదు. ఇష్టమైన వారిని చూడగానే కలిగే అనుభూతి వారి చిక్కినట్లు నలత చెందినట్టు నిజంగా నేనంటే అంత ఇష్టమా? తమాషాగా కళ్ళెగరేసి అంది. ఎంత ఇష్టం లేకుంటే నీకోసం మంచం కింద దాక్కుంటాను. సుఫల గలగలా నవ్వింది. సలయేరు పారుతున్నట్టు పువ్వులు రాలినట్టు. ఆ నవ్వు కోసమే నా తపన, తపస్సు. ఈ జన్మకి తీరదనుకున్న తృష్ణ ఇలా తీరటం ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను. అంత బాగుంటానా? వళ్ళు విరుచుకుంటూ అంది. అందం కంటే నీ మనసు, చక్కటి ప్రవర్తన, సన్మోహమైన చూపులు అవే నన్ను నీ వైపుకు ఆకర్షించాయి. నిజం చెబుతున్నాను. ఇంకా మీకే గనుక వివాహమై ఉండకపోతే ఖచ్చితంగా మా పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపేవాణ్ణి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయమవుతాయంట. ఏం చేస్తాం? అక్కడ నా పెళ్లి గురించి ఆలోచించేటప్పుడు నీ ప్రస్తావన వచ్చి ఉండదు. అప్పుడు రాకపోయినా నిన్ను అందుకునే పురుషుల్ని గురించి చర్చ వచ్చినప్పుడు నన్నే ఏకగ్రీవంగా నిర్ణయించి ఉంటారు. మాటలగాడివే, మనసుకి నచ్చినవాడివే. ఐ లవ్ యూ అన్నాడు చేతులు చాపి. ఐ టూ. మొగుడితో అలిసిపోయాను. అతని ప్రవర్తనతో విసిగిపోయాను. నాకిప్పుడు కావాల్సింది నీ సరస ప్రశాంతత. నన్ను మర్చిపోయే సమయాన్ని నాకివ్వగలవా? దయానిధి ఇక ఆలోచించలేదు. వ్యర్థమైన డైలాగ్స్తో కాలయపన చెయ్యలేదు. ఎంత మాట్లాడినా ఏం చేసినా దానికోసమేగా. అనవసరమైన హిపోక్రసీ మాటలకి ఫుల్ స్టాప్ పెట్టి దగ్గరికి తీసుకున్నాడు. గువ్వపిట్టలా ఒదిగిపోయింది. దయానిధి పరమానంద భరితుడయ్యాడు. థాంక్స్ నన్ను నమ్మినందుకు, నన్ను అపార్థం చేసుకున్నందుకు. నా జీవితంలో తప్పంటూ చేసి ఉంటే ఒకటే చేశాను. అది గురుమూర్తి విషపు మాటలు వినటం. అలాంటి తప్పు జీవితంలో చెయ్యను. సుఫల అతన్ని మరింతగా పెనవేసుకుంటూ పోతూ నిజంగానా? అంది. మరి అబద్ధం అనుకున్నావా? చెప్పు. సముద్రంలో దూకనా? నిప్పుల్లో నడవనా? పారిజాతం తెచ్చి తలలో తురుమనా? అవేమీ వద్దు. నన్ను బిగియార కౌగిలించుకో. నా హృదయ సామర్థ్యంపై అధిష్ఠించు. ఓ వెన్నెల కిరణం సూటిగా వచ్చి అతని గుండెల్లో దిగిపోయింది. చలి తుఫాన్లో చిక్కుకుపోయిన బాటసారిగా నెగెడు కనిపించినట్లయింది. కోర్కె మంటలంటింది. తీరే వరకు కాలుతూనే ఉంటుంది. రెండు చేతులతో మొహం పట్టుకున్నాడు. ఆకాశంలో తిరిగే చంద్రుణ్ణి పట్టుకున్నట్టు అనిపించింది. రెంటికి పెద్దగా తేడా కూడా లేదు. రెండూ అమోఘాలే. రెంటికి చిన్న లోపమే. నుదిటి మీద మచ్చ దగ్గర చుంబించాడు. కొన్ని వేల విద్యుత్తు దీపాలు వెలిగించినట్టు మొహం పెట్టింది. వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని అతను చుట్టుకుపోయాడు. ఆమె కలకలవడింది. ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సన్మోహ మంత్రాన్ని అతని చెవిలో ఊదింది. ఎదను ఎదకి గట్టిగా తాకించింది. సుమన సుందర వసంత గీతం వినిపించినట్లనిపించింది. క్షితిజరేఖల వంగిన భుజాల వంపు దగ్గర చిన్నగా కొరికాడు. ఆమె "ఉమ్" అంది. దట్టమైన అడవిలో దాక్కున్న నిగూఢ రహస్యాల కోసం అతని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
2 చేతులకి పని పెట్టాడు. తెల్లని భుజాలు దాటాయి. సన్నటి మెడ కిందకు జారాయి. మెల్లగా, చాలా మెల్లగా, పడినట్టు, తాకనట్టు తగిలించాడు. మొత్తం శరీరమే జల్లుమంది. హృదయ కవాటాల దూరంగా జరిగాయి. ఆమె ప్లీజ్ అంది అసహనంగా. అతని మరింతగా నొక్కాడు. ఆమె తన్మయంగా అంది, నా నిదురించు శయ్యగహమ్ము నీవు లేకపోతే నాకు పచ్చి శూన్యమే. మగవాడా, అందమైన కన్నులవాడా, మందార చెట్టంతవాడా, పిడికిలో ఈముడు నడుమంతవాడా, నన్ను చుట్టుకున్న అర్ధానివి, పరమార్థానివి. అంత ఆవేశంలోనూ దయానిధి చిన్నబుచ్చుకున్నాడు. తను సన్నగా, చిన్నగా ఉంటే ఉండొచ్చు. 26 ఏండ్ల వాడ్నని చెబితే తనని ఎవ్వరూ నమ్మరు. చూడటానికి చిన్నవాడిగా, ఆమెకి తమ్ముడిగా ఆగుపిస్తాడు. అది ఆ సమయంలో గుర్తు చేయటం చాలా బాధ కలిగించింది. దాన్ని ఆమె గుర్తించింది. టేక్ ఇట్ ఈజీ. సరసంలో ఏమైనా మాట్లాడవచ్చు. నన్ను నువ్వు ఏమైనా అనొచ్చు. నిన్ను నేను ఇంకోటి. ఇక ఆపు అన్నాడు. ఆ తర్వాత మాటని ఆమె నోటి నుంచి వినలేక, ఆడది అంటే ఏమనుకున్నావు? అణిగి మణిగి ఉంచుకున్న కామపు పుట్ట శృంగారంలో తెగించిందా? ఎంత మగాడైనా జావకారి వెనక పడాల్సిందే. అందుకే మన పూర్వీకులు ఆడదానికి సిగ్గు అనే బంధంలో బిగించి ఆపారు. అయితే ఈ నిమిషంలో ఆ సిగ్గు వదిలేయ్. మగాడు తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కాచుకో అని నడిపించుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళాడు. అలా ఆమెని ఆనిచ్చి నడుం దగ్గర్నుంచి ప్రారంభించాడు. ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె ఎగిరెగిరి పడుతుంది. వెచ్చటి శ్వాస విడుస్తుంది. దయానిధికి ఆ శ్వాసలో ఆహ్లాదకరమైన పరిమళం వస్తుందా అనిపించింది. హిమశృంగమైన హిమాలయపు చల్లదనం కూడా అతన్ని చల్లార్చబరచలేదేమో. విరహంతో వేగిపోతూ వణికే పెదాలను పట్టుకున్నాడు. వేడెక్కిపోయిన పద్ధతిని చూసి సంగమం కోసం అరులు చేస్తుందని ఊహించాడు. అంతే. క్షణం ఆలస్యం చెయ్యలేదు. పిరుదుల మీద చేతులేసి చీరలాగాడు. మంజిరాట్లంట పదాలని విడిచి పైకి లేచింది. మెల్లమెల్లగా ఆమెకి తెలుస్తుంది. తాను అడ్డు చెప్పే సమయం ఆసన్నమైందని అనుకుంది. దయానిధిని మీదకు లాక్కుంది. తమకంగా గిల్లిగింతలు కురిపించింది. రా, దగ్గరికి రా అని ఊపింది. దయానిధి రెచ్చిపోయి టప్పున పైకి లాగాడు. సరిగ్గా అప్పుడు ఆపిందతని చెయ్యింది. ఇప్పుడేమో మొహం కైపెక్కిన ఆడదానిలా లేదు. భావరితంగా మొహం పెట్టి అతన్ని విడిపించుకొని పక్కకెళ్ళింది. దయానిధి స్థితి చెప్పలనవి కానిది. దాహరితితో ఉన్న వాడికి నోటికి చల్లని నీళ్ళిచ్చి తాగే సమయానికి తిరిగి తీసుకుంటే కలిగే అసహనం. దయానిధి తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. జీవం పోయిన మొహం పెట్టి అన్నాడు, ఎందుకలా పక్కకెళ్తావు? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శిక్షల కంటే పెద్ద శిక్ష. ఆ సమయంలో త్రోసి పక్కకెళ్ళటం ఏమైంది? సుఫల చిరాకుగా మొహం పెట్టి ఒక్క నిమిషం అని లోపలికెళ్ళింది. నిమిషాలు సూదుల్లా గుచ్చుతూ కదులుతున్నాయి. నిరాశవందనంతో తల వంచుకొని వచ్చింది సుఫల. నిన్ను హట్ చేస్తున్నాను. నాకు మంత్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. దయానిధి నెత్తిన చన్నీళ్లు చిలకరించినట్లయింది. మనసు మొద్దుబారిపోయింది. సంవత్సరం వయసు పైబడనట్టు గోడకి చెరగిలి పడిపోయాడు. ఎంత? 4 రోజులు ఇట్టే వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసి అంది. దయానిధి తల విదిలించుకొని వెళ్తాను అన్నాడు. ఏయ్, ఏమిటిది? ఎలా వెళ్తావ్?
మా ఆయన వచ్చే వరకు తప్పదు. నీకు నాకు ఈ బందీఖానా. అప్పటిదాకా సరసాలు లేకపోయినా సరగాలు ఆడవచ్చునే నవ్వింది వెక్కిరింతగా. నీ బొంద అని అనుకొని పైకి మరే అన్నాడు. సరిగ్గా అప్పుడు కిటికీ దగ్గర అలికిడి అయింది. ఎవరో నించున్నట్టు తెలుస్తుంది. దయానిధిని పక్కకి తోసి కిటికీ దగ్గరికి వచ్చింది అదూర్ధగా. ఇంటి ముందు పొరుగామె కాదు, పోకిరి పిల్లలు అసలే కాదు. త్రిమూర్తి బుసలు విడుస్తున్నాడు. నుంచున్న భంగిమ చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. నువ్వా? సారీ, మీరా? అంది. ఏం మాట్లాడాలో అర్థం కాక, చాలు, మోసపోయింది చాలు. ఎవరైనా ఒక్కసారే నమ్ముతారు, ఒక్కసారే మోసపోతారు. ఆ రెండు నీ నిమిషంలో జరిగాయి. పక్కనెవరో కూ తెలుసు. ప్రతిరోజూ పిచ్చి కుక్కలా తిరుగుతున్న నన్ను వదిలేసి వాడ్ని వాడ్ని నీ పక్కలోకి రప్పించుకుంటావా? దానికి ప్రతీకారం ఏమిటో తెలుసా? నేనే ఫోన్ చేశాను మీ ఆయనకి. లోపల ఇంకొకడున్నాడని చెప్పాను. వస్తున్నాడు. ఆగమేఘల మీద ఆకు ఆశ పెట్టిన దానికి నిరుత్సాహపరిచిన దానికి చాలా పెద్ద దెబ్బ. స్వీట్ షాట్. గుడ్ బై మిసెస్ గురమూర్తి. చెయ్యి ఊపి వెళ్ళాడు త్రిమూర్తి. సుఫల నెత్తిమీద క్లెమర్ మైన్స్ ఎక్స్‌ప్లోజర్స్ పడినట్లయింది. అప్పటిదాకా అంత వింటున్న దయానిధి గుండెల విసిపోయాయి. బయటికెళ్ళే మార్గం లేదు. ఇంట్లో తానున్నానని తెలిసిపోయింది. గురుమూర్తి రాగానే ఎలా తలెత్తుకోవాలి? హే భగవాన్! ఎంత విషమస్థితి కల్పించావయ్యా! మరోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పని చెయ్యను. పరాయి ఆడదాని పొందుకోసం విచక్షణ మరిచి నన్ను నేను తక్కువ చేసుకోను. నాకు బుద్ధి వచ్చింది. సుఫల ఇంకా నిశ్చేష్టత నుంచి తేరుకోలేదు. భవిష్యత్తు కళ్ళ ముందు కదలాడింది. రెడ్ హ్యాండెడ్‌గా దొరకటమంటే ఇదేగా! దయానిధిని దాచటానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ దాచినా దొరకటం ఖాయం. ఎలా? ఎలా? ఈ విషమ స్థితిలోంచి బయటపడటం? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఆలోచించాలే గాని మార్గం ఉండకపోదు. ఆమె నిశ్చలంగా కళ్ళు మూసుకుంది. నొప్పులు పడుతున్నా పుడమి తల్లిలా తల్లాడింది. రవి కిరణానికి చెదిరి కిందికి జారిన మంచు బిందువుల్లా ఆమె మనసులో ఓ ఆలోచన తళుక్కుమంది. చదివిన చిలుక చెప్పిన కథలు మరోసారి గుర్తుకొచ్చాయి. ఇక క్షణం ఆలస్యం చెయ్యలేదు. చకచకా వెళ్ళి బీరువా తెరిచింది. ఇస్త్రీ చేసిన కాటన్ చీర చేతిలోకి తీసుకుంది. కట్టుకున్న చీరని విప్పి కాటన్ చీర ధరించటానికి 2 నిమిషాలు కూడా పట్టలేదు. అంతా అయ్యాక సంతృప్తిగా తల ఆడించి దయానిధి ఉన్న గదిలోకి వచ్చింది. చెమటలు ఒక్కటే తక్కువ. నిరుత్తుడయి నిల్చుండిపోయాడు. మాటమాటకి తలుపు వంకె చూస్తున్నారు. ఏ చిన్న శబ్దానికైనా తడబడుతున్నాడు. దయా! పిలిచింది సుఫల. ఆమె కంఠంలో అదుర్ధ లేదు. జరగబోయే విషమస్థితి తాలూకు ఉద్రిక్తత లేదు. స్లో మోషన్‌లా ఆమె వైపుకి తల తిప్పాడు. డోంట్ వరీ. నో ఫియర్. సుఫల ఈజ్ హియర్. నాతో సహకరిస్తే ఇద్దరం బయటపడొచ్చు. ఏంటో చెప్పు. మంచం కింద దాక్కునా? బీరువా వెనకాల నక్కనా? ఏం చేసినా దొరికిపోవటం తథ్యం. అదృష్టశక్తి ఉంటే తప్ప ఈ గుడ్డుకాలం నుంచి తప్పించుకోలేం. తంపించుకోగలం. నా వైపుకి చూడు. దయానిధి ఆమెని తెరిపార చూశాడు. సన్నగా చూడచక్కగా ఉండే ఆమె కాటన్ చీరలో బాగా లావుగా కనబడుతుంది. కుచ్చిళ్ళు కూడా బాగా ముందుకొచ్చి బుట్టబొమ్మలా కనబడుతుంది. కాని తననెందుకు చూడమంటుందో అర్థం కాలేదు. సర్వకృష్ణమైన సౌందర్య మరింత పెరిగేలా నవ్వింది.
నువ్వు దాక్కునే ప్రదేశం, నా రెండు కాళ్ళ మధ్య. గుండ్రంగా తిరిగిన కాటన్ చీరలో ఆ చీకటిలో 5 నిమిషాలు భరిస్తే చాలు. మధ్యకి చీలిన వెదురు బొంగుల్లా, విభ్రాంతింగా, విస్మయంగా. అంతకన్నా గత్యంతరం లేదు మరి. తల ఊపాడు గుడ్లు తీసేసి. గురుమూర్తి ఎక్కిన ఆటో సర్రున దూసుకువచ్చి ఇంటి ముందు ఆగింది. ఆగటం ఆలస్యం. జేబులోంచి 10 కాగితం ఆటోవాడి మొహాన గిరాటు వేసి ముందు కురికాడు. తాళం తీయటం ఆలస్యం. విసురుగా తలుపులు తోశాడు. సర్వంగా సుందరంగా అలంకరించుకొని సుఫల నిలబడి ఉంది. మందారం చెట్టులా భర్తని నవ్వుతో పటకరించింది. ఆ నవ్వుని గాని ఆమెని గాని పట్టించుకునే స్థితిలో లేదు. ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం ముందు మంచం కింద చూశాడు. తరువాత బీరువా వెనుక, ఆఖరికి పాతగుడ్డల బుట్టలో కూడా చూశాడు. ఇల్లు మొత్తాన్ని ఓ కొలిక్కి తెచ్చాడు. భర్త చేష్టలకి కిమ్మనకుండా గమనిస్తుంది. వెతికి వెతికి అలిసిపోయాడు. గురుమూర్తి కోపంగా చేతులు కొట్టుకున్నాడు. తనకొచ్చిన ఫోన్ కాల్ అబద్ధమా? లేక తాను వెతకవలసిన ప్రదేశాలు ఇంకా ఇంట్లో ఉన్నాయా? సరిగ్గా అప్పుడడిగింది సుఫల. ఏమన్నా పోయాయా? లేక మీవి అనుకున్నవి కనబడటం లేదా? ఏడి వాడేడి? ఇక్కడే ఉన్నాడు. ఎవడండి వాడు? ఇంతసేపు గదిలో ఉన్నవాడు. నీతో ఇప్పటిదాకా కులికినవాడు అని పాత ట్రంకు పెట్టే వైపు నడిచాడు. సుఫల గలగలా నవ్వింది. అమృత జల్లుల్లా అనిపించలేదు. మదనుడి బాణంలా తగలాలేదు. అగ్నిహోత్రుడి నాలుక నుంచి వచ్చి సెగలు తెగిలింది. గురుమూర్తి ముక్కుపూటలను కదిలిస్తూ, నవ్వవే, ఇవాళ నీ రంకుతనం బట్టబయలవుతుంది. వాడెక్కడే, ఎక్కడో నక్కి ఉంటాడు అని పాత ట్రంకు పెట్టే మూత తెరిచాడు. ఖాళీగా వెక్కిరించింది. ముక్కు వాసన గుపుక్కున కొట్టింది. పడిన కష్టాల్ని ప్రతిఫలంగా మిమ్మల్ని చూస్తుంటే నాకో కథ గుర్తుకొస్తుందండి. వినే ఉత్సాహం, ఓపిక ఉంటే చెబుతాను. గురుమూర్తి దగ్గరకొచ్చి, ఏంటా కథ అన్నాడు. పూర్వం ఉజ్జాయిన నగరంలో ఓ స్త్రీ ఉండేది. మహా అందగత్తె. ఆమె పొందుకోసం చంద్రుడు కూడా మబ్బు పడ్తుల్ని వదిలేసి వచ్చేవాడని ప్రతీతి. ఆవిడ గాలి మొహాన్ని పద్మంగా భ్రమసి తూనిగల్లా వ్రాలేవంట. అలాంటి ఆ అద్భుత సౌందర్యానికి సునుపైన జబ్బులు గలవాడి మీద మనసు పోయింది. మాటిమాటికి కండలు తిరిగిన అతని మొగతనం కళ్ళ ముందు మెదులుతుంది. లాభం లేదనుకొని పరిచారక ద్వారా కబురు పెట్టి పిలిపించుకుంది. భర్తేమో ఊళ్ళో లేడు. కోరిన ప్రియుడితో ఏకాంతం. మధువు కవిత్వం, వయసు, పొగరు వారి గదిలో పోటీపడ్డాయి. కాని అనుకోని అవతారం చంద్రుడికి ఈర్ష్య పుట్టి భర్తని వెనక్కి రప్పించాడో, లేక ఆకాశవాణి అసూయతో భర్తకి అనుమానం చేర్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇంట్లోకి వచ్చిన భర్తకి గదిలో కిలకిలావారాలు వినపడ్డాయి. రుద్రతాండవం చేస్తూ తలుపులు బాదాడు. లోపల ఇద్దరూ నిర్ఘాంతపోయారు. సరసాలు స్తంభించిపోయాయి. మొదట ఆమె తేరుకుంది. ఏం చెయ్యాలి? ప్రియుణ్ణి భర్త కంటపడకుండా ఎలా పంపించాలి? తన సంసారాల్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఆడది తలుచుకుంటే ఆలోచనలకి కరువ. సన్నగా రివటాల ఉండే ప్రియుణ్ణి తన 2 కాళ్ళ మధ్య కూర్చోమంది. ఆ రోజుల్లో ఎక్కువగా పట్టుచీర కట్టుకునేవారు. అతనాలోచించకుండా 2 కాళ్ళ మధ్య కూర్చున్నాడు. పట్టుచీర సవరించుకుంది. ఎంతో పరీక్షగా చూస్తే తప్ప 2 కాళ్ళ మధ్య రంకు మొగుడున్నాడని తెలీదు. ధైర్యంగా చేతిని ముందుకు చాపి తలుపు తెరిచింది. రుసరుసలాడుతూ భర్త, మిలపెట్టెలు, బట్టలు అన్నీ వెతికాడు. చివరికి భార్య దగ్గరకొచ్చి నిలదీశాడు. మీలా. అప్పుడామె
పకపకా నవ్వుతూ, నువ్వు వస్తావని తెలిసి నాటకమాడాను. గొంతు మార్చాను. అది సంగతి. మనిషంటూ ఉంటే ఆ గదిలో దొరక్కపోడు. అయినా చెట్టంత మనిషి కనబడకపోవటమంటే మాటలు కాదు. నిన్ను నమ్ముతున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల నేను నిజాయితీపరురాల్ని. ఒకవేళ మీరు ఊహించినట్టు నిజంగా ప్రియుడే గదిలో ఉన్న దాచిపెట్టటమే కాదు, బయటికి పంపే తెలివితేటలు నాలో ఉన్నాయి. ఆహా! అయితే గదితో అణువణువు వెతికాను. నిజంగా నీకే ప్రియుడున్నాడనుకో, ఎక్కడ దాచిపెడతావే? ఎక్కడైనా దాచొచ్చు. అంతెందుకు, నా 2 కాళ్ళ మధ్య పట్టుచీర గుబుర్లో కూడా దాచొచ్చు. సరసమైన దానివే. మరీ కదిపితే పట్టుబడతావు. దాచిపెట్టమంటే ఒప్పుకుంటాను. బయటికి ఎలా పంపిస్తావు? గురుమూర్తి కూడా ఆలోచిస్తూ, ఇంతకీ బయటికి ఎలా పంపిస్తుంది? అన్నాడు. సుఫల అతని దగ్గరికి రమ్మని చెప్పి, తన 2 చేతులు అతని కళ్ళకు అడ్డుపెట్టి, ఇదేమిటి? అంతే. ఆమె కూడా ఇలా భర్తకి కళ్ళు మూసి చెప్పింది. గురుమూర్తికి ఏమమ్మి కనిపించడం లేదు. సుఫల చెబుతుంది.